Lakshmikant. I'm here. మన దగ్గరికి వచ్చి ఏఏలో చెయ్యంటే ఇది ఏఏలో అవ్వదు, పైథాన్లో కోడింగ్ చేస్తా అంటారు. పైథాన్లో కోడింగ్ చేసుకుని నేను జావాలో చేస్తాను. అదే మళ్ళీ అక్కడ జరిగేది నాకు తలనొప్పి. ఇక్కడ అక్కడ మాట చెప్తారు, ఇక్కడ ఒకటి చెప్తారు. అదే అక్కడ ఎందుకు చెప్పవా అంట, గొడవలు అవుతుంది మాకు వాళ్ళకి. చూద్దాం సార్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మొత్తం రిసోర్స్. ఇప్పుడు ఈశ్వర్ ఫోన్ చేశాడు. ఇప్పుడు పని చేద్దాం సార్, రిసోర్స్లు అడుగుదాం. మనం కూర్చొని ఆడతో కోఆర్డినేట్ చేసి వర్క్ చేయించుకుందాం. నాకు ఇప్పుడు అర్జెంట్ గా వేరే పని ఒకటి ఉన్నదండి. నాకు ఇప్పుడు ఈయనతో కూర్చున్నానంటే నాకు ఆఫ్టర్నూన్ అంతా దొబ్బేస్తుంది. అవును సార్, అవును సార్, నేను చూసుకుంటాను సార్. ఓకే, నాకు ఇంకో 2 రిసోర్స్ తీసుకొచ్చి ఈయనని అటాచ్ చేసేసి ఆ ఏ రిసోర్స్ తీసుకురండి. ఇప్పుడు ఆయన బిఆర్ఈ ఏం చెప్తాడంటే, బిఆర్ఈ నా ఎక్స్పెక్టేషన్ ఆయన ఎక్స్పెక్టేషన్ బిఆర్ఈ అర్థమైందా అండి? ఇప్పుడు బిఆర్ఈ రాగానే ఆ బిఆర్ఈ there has to be a engine which there has to be automation in the first place of this Excel sheet.
ఆటోమేషన్ ఇన్ ద సెన్స్, ఆటోమేషన్ అంటే అర్థమైంది కదా, ప్రతిసారి ఎక్సెల్ షీట్లు అప్లోడ్ చేసుకోకూడదు. ఓ వెబ్ పేజ్ ఉండి, లేకపోతే ఈవెన్ కదా చాట్ బాట్ ఉండి ఐ వాంట్ అప్డేట్ దిస్ ఫీల్డ్ ఫర్ దిస్ లెండర్ అని అనగానే ఫీల్డ్ వాల్యూ అది ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్లో అప్డేట్ అయిపోవాలన్నమాట. ఇలా సెట్ చేయండి వీళ్ళకి అది. బట్ అది మనకి ఆ చాట్ బాట్, దిస్ కాన్ఫిగరేషన్ చాట్ బాట్ అన్నది హ్యాస్ ఓన్లీ టు బి అవైలబుల్ ఫర్ ద సూపర్ యూజర్. ఆ చాట్ బాట్లో ఏంటంటే ఐ వాంట్ అప్డేట్ దిస్ పారామీటర్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ పారామీటర్, వెన్ ద కంపెనీ ఈస్ ఇన్ కేటగిరీ ఏ, ఇట్ హ్యాస్ టు బి చేంజ్ ఫ్రమ్ 9 to 10 ఫర్ ఎగ్జాంపుల్. డేటాబేస్లో వెళ్ళి అప్డేట్ అయిపోవాలి. అడ్మిన్ చాట్ బాట్ అది అన్నమాట. అడ్మిన్ చాట్ బాట్ ఈ వాల్యూ వెళ్ళి ఇంత మార్చాను కదా డీబీలో మార్చేయాలి. అంతే. అది కాన్ఫిగరేషన్ అన్నమాట. అంటే అది ఇప్పుడు ఏంటి, నువ్వు అస్తమాను చేంజెస్ చేసుకునేటప్పుడు లేకపోతే దాంట్లో ఎక్సెల్ షీట్ పడే ఆ చాట్ బాట్లోకి ఆటోమేటిక్ గా అన్ని ఫీల్డ్స్ అది తీసేసుకోవాలి. కంపేర్ చేసుకుని ఏది అప్డేట్ చేసుకోవాలో అది అప్డేట్ చేసుకుంటుంది. కానీ యూఐ మాత్రం ముందు ఒక యూఐ లాగా చూపించాలి, ఏదో యూఐ. ఈ ఎక్సెల్ షీట్ ఇప్పుడు అది ఒక రిక్వైర్మెంట్. అదేంటది, దిస్ ఇస్ అ కంప్లీట్ ఎన్హాన్స్మెంట్, ఆటోమేషన్ ఆఫ్ బిఆర్ఈ. అస్తమాను మాన్యువల్ గా ఇన్పుట్స్ తీసుకోవడం కాదు, దానికి ఎక్సెల్ షీట్ పడేస్తే ఆటోమేటిక్గా అది తీసుకోవాలి, లేకపోతే ఒక్కొక్క ఫీల్డ్ అప్డేట్ చేసుకోవాలి. నేను టిపికల్ మన నార్మల్ స్టాండర్డ్ అప్లికేషన్స్ ప్రకారం ఏంటంటే, నాకు ఒక ఫామ్ కావాలి, డ్రాప్ డౌన్లో టాటా క్యాపిటల్ తీసుకుంటే దాని యొక్క ఫీల్డ్స్ అన్ని ఒక యూనో ఒక మ్యాట్రిక్స్ లాగా వచ్చేయాలి. దీని ఫీల్డ్ ఇది, దీని ఫీల్డ్ ఇది, దీని ఫీల్డ్ ఇది, ఏది ఎడిట్ కావాలో అది ఎడిట్ చేసుకుంటాం అంతే. ఇది టిపికల్ నార్మల్ అప్లికేషన్. మన ఏఐలు చాట్ బాట్లు లేకుండా నార్మల్గా ఆలోచించేది ఏంటి, డేటాబేస్లో ఉన్నది చూపిస్తావు, ఎడిట్ చేసి సబ్మిట్ కొడతావు, అప్డేట్ అయిపోతుంది. అస్తమానం ఎక్సెల్ షీట్లు బ్యాక్ ఎండ్లో ఎక్సెల్ షీట్ అప్డేట్ చేసి వీళ్ళ అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తున్నారు. అది తప్పండి, దట్స్ ఏ కంప్లీట్లీ రాంగ్. అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు అవర్ డెవలపర్స్, నాకు వాళ్ళ దగ్గర ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. అంటే వాళ్ళు చేయడం బాగా చేస్తున్నారు, బట్ ఇలాంటి ప్రొడక్షన్లో డైరెక్ట్గా ఇన్సర్ట్ కొట్టడాలు, ఓకే కొత్త ఫైల్ వచ్చిందంటే మళ్ళీ అప్లికేషన్ రీస్టార్ట్ చేయడాలు, దట్స్ నాట్ ఏ రైట్ అప్రోచ్ అండి. ఖచ్చితంగా ఎవరు అలా చేయరు. అది దేర్ హ్యాస్ టు బి ఫెసిలిటీ వేర్ దట్ హ్యాస్ టు బి అప్డేటెడ్ ఇన్ ద రియల్ టైమ్. అంటే ఇలా పనిచేస్తుంది కదా అని అలా వాడేసుకుంటారు. దట్ ఈస్ ఏ వర్క్ అరౌండ్, బట్ దట్ ఈస్ నాట్ ఏ సొల్యూషన్ అండి నా ఉద్దేశంలో. అది అంటే ప్రాబ్లీ ద ప్రీవియస్ ఆర్కిటెక్ట్స్ ఎక్సెట్రా అలా డిజైన్ చేసి వదిలేశారు మేబీ. మేము యాక్చువల్లీ మా ఆఫీస్ స్టార్ట్ అయ్యాం పిఎస్డి నుంచి. సార్ ఏమన్నారంటే సాయి కృష్ణ గారు ఆన్లైన్ కాల్ పెట్టమని చెప్పి మా ఎక్స్పెక్టేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారో చెప్తే నేను కాల్ అరేంజ్ చేస్తాను సార్. మీ ఈమెయిల్ ఐడి షేర్ చేస్తే నేను మీకు గూగుల్ మీట్ పెట్టమంటారా, టీమ్స్ పెట్టమంటారా సార్? చెప్పాలి అసలు ఎగ్జిస్టింగ్ ఏం జరుగుతుంది. ఇంకా అందులో డౌట్స్ అడుగుతాను. త్రీకి పెట్టినా సార్, రేపు పెట్టమంటారా? యాక్చువల్లీ 3కి ఓకేనండి, బట్ నేను యాక్టివ్గా ఉండనండి. ఐ విల్ జస్ట్ లిసన్ త్రూ. ఓకే 4కి పెట్టినా మరి? 4కి పెట్టండి. 4 కానీ 5 కానీ 4కి పెట్టండి. యా 4 or 5 షుడ్ బి ఫైన్ అండి. అప్పటికి నాకు ఇది అయిపోతుంది. నేను ఒకటి అర్జెంట్గా 4:30 అలా పెడతాను. నేను అప్పుడు బ్యాక్ వెళ్ళిపోతే కూడా నేను ఇవాళ కొద్దిగా ఎర్లీకి వెళ్ళిపోతాను. మరి ఇప్పుడు వెళ్ళిపోండి సార్, ఇంకెందుకు సార్తో మాట్లాడాలా? వెళ్ళి ఒకసారి ఆ ఏ టీంని మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారు కదా, ఒకసారి వెళ్ళి చూసేసి ఇంటికి వెళ్ళేసరికి వర్క్ అవ్వదులేండి. ఇప్పుడు నేను ఒక గంట సేపు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో గంట సేపు వెనక్కి వెళ్ళేసరికి
రోజు అయిపోతుంది. Ashwini, please tell me. Yes, I am able to. Tell me. Isa, he also gave me a call back. Yeah, please proceed first. I'll tell you my comments. Yeah. Yes. I asked that for the first thing. I asked that for the first thing. I said, where is the purchase order first? Because because there has to be a purchase order, there has to be some agreements also to be done. First, there has to be yes. At least, yes. Yeah, at least confirmation email should be there. Okay, wonderful. Yes. Yes. Without PO, there is no invoice. Simple. You have to refer back that PO. Yeah. Perfect. Perfect. Yes. It is right to use the license. Contract is important. It is the references. It is the reference that we need as well. अगर contract नहीं है तो क्या reference दिखाएंगे हम? డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చారు సార్. కన్ఫర్మేషన్ ఈఎస్టీ వాళ్ళు ఇచ్చారు. మేము ఆఫీషియల్గా పార్ట్నర్స్ అయ్యాం. నాకు ఇంకా షేర్ చేస్తాము. మీరు ఆ ఏపీఎస్ ఇచ్చి మీరు ఇదివరకు ఫ్లో ఎట్లా ఉందో మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సేమ్ ఫ్లో మేము ఇక్కడ ఇంటిగ్రేట్ చేసేస్తాం. ఎందుకంటే 1 month ఈ మంత్ ఎండ్గా రాగిపోతుంది సార్ అటు నుంచి. Yes. ట్రాన్సాక్షన్ For other opportunities. Exactly. సో ఇప్పుడు సేమ్ అదే యాప్ ఉంటుంది. కాకపోతే వెనక్కి ప్రొవైడర్స్ మారుతారు అంతే. ఫ్రంట్ ఎండ్ ఏం చేంజ్ అవ్వదు. బ్యాక్ ఎండ్ మారిపోతుంది. సో మీరు ఒక్కసారి మాకు ఎగ్జిస్టింగ్ ఫ్లో మీరు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము అట్లానే మీకు అట్లానే మళ్ళీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం సార్. ఒకసారి నేను కన్ఫర్మ్ చేసి I'll push for the POs and all that stuff. मुझे वो contract के drafts भेजो आपके पास जो भी है. Yeah, and I'll have it. No problem. Please take care. Yeah. Okay. Obviously, I'll do that. Yeah. Thanks a lot. Thank you. But on top of all that, we need to get an email from him, right? There has to be a proper email asking us that this is selected. Yeah. Yeah. Wonderful. Okay. Thank you. Yeah. Something
We will. Thank you. But let's if you are okay, let's plan this at 9:30 a.m. Saturday morning. That works for you. 10. Yeah. 10. Make it 9:30. Slightly earlier. Yeah. Okay. Saturday night. Perfect. Thank you. Yeah. Thank you. Bye. కాదు సార్ ఎంబీసీ వాడు అసలు నాకు ఏపీఎస్ ఇవ్వలేదు అంటున్నాడు సార్. అంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ కాదండి, ఆడు చాలా తేడాగా ఉన్నాడండి. చాలా దొంగ సార్, వీళ్ళందరూ దొంగలు. ఆడు చాలా తేడాగా ఉన్నాడు. చాలా దొంగ. వీళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు హెచ్ఎం డిపార్ట్మెంట్ వాళ్ళు. లేదండి, దొరకపోతాడా? వాయించేస్తాను. ఏంటి సార్ అసలు నాకు ఇవ్వలేదు, వాళ్ళు ఫ్లో ఇచ్చారన్నాడు. ఫ్లో నేను ఆడితో పని ఉన్నది కదా అని చెప్పి మొన్న అంత పెద్ద చాటపరచం రాసి నాకు కాల్ రాలేదు అని అంటే గట్టిగా ఇచ్చేద్దాం అనుకున్నాను. నాకు పని ఉన్నది కదా అని నోరు మూసుకుని థ్యాంక్ యూ ఫర్ యువర్ ఈమెయిల్ అని చెప్పి కొట్టా అంతే. లేకపోతే నేను మిమ్మల్ని అడిగి మీ ఫోన్ స్క్రీన్ షాట్ తీసుకుని అటాచ్ చేసేద్దాం అనుకున్నాను. ఇది మీ నెంబరే కదా అని. ఎంత దొంగ సార్ అసలు. ఆ రోజేమో నాకు ఏపీఎస్ ఇస్తే నాకు ఫ్లో ఇవ్వాలన్నాడు. ఫ్లో ఇస్తేనే నాకు ఏపీఎస్ ఇవ్వలేదు అన్నాడు. అందుకే అన్ని కలిపి ఆ ఈమెయిల్లో పెట్టాను సార్. మరి ఇచ్చాడు సార్, వెంటనే ఆ రేట్స్ ఇచ్చాడు సార్. మరి పే ఆ రేట్స్ మ్యాచ్ అవుతుందా? పూర్తిగా తెలియదండి మన దగ్గర. మనం మెయిన్ గా క్రెడిట్ కార్డ్ ఆయన కూడా మాట అన్నాడు, మరి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అక్కర్లేదు, అటు ఇటు ఉన్నా పర్లేదు అన్నాడు ఒక రేటు. అర్నబ్ తో ఒకసారి మాట్లాడితే మనకి సేవట్ చేసి పంపించాను సార్ ఆ రాజారాంతో. వాళ్ళు ఒకటి లోపల మంది చేస్తూ ఉంటారు, బయటకు వచ్చి నాకు సంబంధం లేదు ఆటో మాట్లాడు, నాకు సంబంధం లేదు ఆడుతూ మాట్లాడు. అంత పద్ధతి పెట్టి గవర్నమెంట్. ఇప్పుడు अर्नब जी, वेयर आर यू? हैदराबाद में हो? बैंगलोर में? ये हैदराबाद में इतनी सारी चल रहे हैं, आप बैंगलोर में क्या कर रहे हो? ईश्वर इज सिटिंग हियर डे इन एंड डे आउट. I need something to be discussed urgently. Once you are free, please give me a call back. Thank you. Let's sit up. అన్న మామూలు బిజీ కాదు సార్, క్షణం ఖాళీ ఉండదు, కానీ ఏం జరుగుతుందో తెలియదు. బిజినెస్ డెవలప్మెంట్ మాట్లాడే వాళ్ళందరూ అలాగే ఉంటారండి. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళందరూ, అంటే నేను 2 రోల్స్లోనూ పనిచేశాను కాబట్టి, అంటే నేను బిజినెస్ డెవలప్మెంట్ కాదు ప్రాపర్గా, ఐఎమ్ మోర్ ఇంటూ ప్రీ సేల్స్. సో ఐ గో టెక్నికల్ ప్రీ సేల్స్ అంటారు. సో టెండర్ డాక్యుమెంట్స్ ఎవాల్యుయేట్ చేయడం, టెండర్ రెస్పాన్సెస్ రాయటం, వెళ్ళి కోల్డ్ పిచ్చింగ్లు ఇవ్వటం సొల్యూషన్స్కి. సో సేల్స్ వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళతో వెళ్ళి కూర్చుని 2 గ్లాసులు ముందు తాగాలి, ఆడికి డిన్నర్ ఇప్పించాలి, అవన్నీ చేయించాలి. ఇదంతా బిడ్ టైంలో. సో ఎక్కడున్నాడు సార్? బెంగళూరు, ముంబై? ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు. ఇంటర్నేషనల్ ట్రిప్లకు వెళ్తుంటే వచ్చేటప్పుడేమో అక్కడ నుంచి బాటిల్స్ తీసుకురమ్మని అంటారు. ఇలాంటివన్నీ ఇదంతా ఇంకో నెట్వర్క్ లాగా, నెట్వర్కింగ్ మెయింటైన్ చేయాలి. అట్లా దూరుతున్నాడు వచ్చి. ఏంటంటే నన్ను ఇలా పట్టుకున్నారు సార్. నిన్న ప్రొఫైల్స్ వచ్చినాయి సార్, లక్షల్లోనే ఉన్నారు, 3-4 years ఎక్స్పీరియన్స్ ఓసీఏ. మరి మనం ఇతనికి ఇచ్చేదంతా కూడా లేదుగా. ఇతను కారు ఇస్తున్నాం, కాకపోతే ఇంకేం రాదుగా. అది 10 ఇస్తుంటే నేను 10కి బేరం ఆడితే వాళ్ళే చేసి పెట్టేస్తారు కదండి. అన్ని వాళ్ళే కాల్ చేసి పెడతారా? నేను ఇప్పుడు వాళ్ళని బేరం ఆడి భయ్యా నువ్వు ఓన్లీ సపోర్ట్ కాదు, నాకు కంప్లీట్ సపోర్ట్ ఇవి 10 లక్షలు ఇస్తానంటే దే వాంట్ రిఫరెన్సెస్ నౌ దట్ డిజీ ఎడ్జ్. చేయండి సార్, మొత్తం ఇతను లేపేసి అతను పెట్టుకోవచ్చు. కాకపోతే మన వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వని అంటారు, అది ప్రాబ్లం. ఎంతో కొంత మాకు వాళ్ళకి ఎప్పటికి ఇంకా వాళ్ళ కింద డిపెండ్ అయిపోవచ్చు. అది అలా చెప్పాను అనుకో, ఫ్రమ్ ఏ కంపెనీ స్టాండ్ పాయింట్ లో మనం ఏం గ్రో అవ్వట్లా. అవును, అది చూడాలి కదా సార్, గ్రో చూడాలి కదా. మనం ఏం గ్రో అవ్వట్లా, మొత్తం అంతా ఆడి మీద డిపెండెన్సీ. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరినో ఒకరిని పెట్టుకుని గ్రూమ్ చేసుకుంటూ
ఈ లోపల వాడికి ఓ ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చుకుని ఏడాది పోయింది. బట్ అది మనకి లెర్నింగ్ కర్వ్ అని చెప్పి అనుకుని దెన్ అప్పుడు ఖచ్చితంగా లాస్ ఉంటుంది. ఆడికి 10 ఇచ్చి నేను బిల్లింగ్ అని స్టార్ట్ చేస్తే మీరు చెప్పినట్టు అది చేయొచ్చు సార్. ముందు మనది లైవ్ చేసి ఒక 1 మంత్ కానీ మనం మెయింటైన్ చేయగలిగితే తర్వాత బిల్లింగ్ దగ్గర స్టార్ట్ అని టచ్ వుడ్ అండి చెప్తున్నాను. ఒరాకిల్ తీసుకున్న తర్వాత దీనికి ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం ఏమీ సాల్వ్ చేయలేకపోయి మన దగ్గర ఎక్స్పర్టీస్ లేకపోతే అందరూ తంతారండి. ఎందుకంటే మనం ఏమీ చేయలేము కూడా. కానీ ఇది సార్ట్ అవుట్ అయిన తర్వాత ఇది పట్టుకుందాం సార్. టీఏ వాళ్ళు సార్ట్ అయితే ఇంక లైవ్ డేట్ కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు సార్కి చెప్తే ఎందుకు ఇప్పుడు ఈ ఇన్ఫో వాళ్ళు ఇచ్చేస్తా అన్నారు అనుకోండి సార్. ఇన్ఫో డబ్బులు ఇచ్చేసారు అనుకో, అప్పుడు ఇంకా దాని మీద మాట్లాడొచ్చు. నేను అదే అంటాను కదా, నా దగ్గర ఇంకొక ప్రపోజల్ వచ్చింది. నేను మీకు చెప్తున్నాను కదా, కానీ వాళ్ళు అవర్స్ బేస్ వెళ్తున్నారు. అవర్స్ బేస్ వెళ్తున్నారు. నాకు అదే బెటర్ అని అనిపించింది. లెట్స్ బి వెరీ ఫెయిర్. అవర్స్ అంటే మరి తక్కువ వచ్చింది కదా సార్. అవును, ఇప్పుడు మన దగ్గర నిజంగా ఒక క్యాండిడేట్ మంచోడు ఉంటే నీకు ప్యాచింగ్లు చేయడానికి, ఇష్యూ వస్తే చెక్ చేయడానికి వీటికి నెలకి 5 hours కన్నా ఎక్కువ ఉంటుందా? నువ్వు ప్రతి నెల ప్యాచింగ్లు చేస్తామా? చేయం కదా, క్వార్టర్లీ ఒకసారి చేస్తాం. ఓకే, ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, స్కేలింగ్ అప్ డౌన్ చేయాలనుకో ఎంతసేపు చేస్తాడు? గంట సేపు, 2 గంటల సేపు, నెలకు అంతే కదా వర్క్. ఇప్పుడు అది మీరు 5 గంటలు వేసుకోండి. నేను అదే అంటాను. 10 లక్షలు ఇచ్చే మనకి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ లేదా 5 లక్షలు స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఇద్దరు తీసుకొని మనం ఇంటర్నల్ గా దేనికైనా వాడుకోవచ్చు కదా సార్. వరాకిలో మీరు అప్పుడు మనం చేసుకుంటూ 5 లక్షలు ఇచ్చేవాళ్ళు బయట దొరకట్లేదు కదా. దొరకట్లా, లేదు 20 అవుతుంది మనకి ఇద్దరు కావాలంటే. ఇద్దరు ఎందుకు ఇంక అసలంటూ ఇప్పుడు డెవాప్స్ కి దట్టు ఒరాకిల్ కి డెవాప్స్ కి నేను ఒకరిని తీసుకున్నానంటే నేను ఆడికి 8 hours పని నేను చూపించలేను. ఇప్పుడు చూపించాలంటే మనకి వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా సార్. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒరాకిల్ లోనే ఇంకొక టెనెంట్ క్రియేట్ చేసి ఈ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఈ ఫండ్సే కాదు ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మనం ఒక ఎన్విరాన్మెంట్ ఒకటి తయారు చేయాలి. ఫిలిప్పీన్స్ ఫ్లీట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అని నేను ఒకటి తీసుకుని వచ్చా. ఓకే, అంటే అది అప్లికేషన్ టీమ్ మంద కాదు. అప్లికేషన్ టీమ్ వేరే కంపెనీ ఉన్నది. నాకు అది హోస్టింగ్ ఇండియాలో కావాలని చెప్పి నాకు అప్రూవల్ వచ్చింది వేరే చోట నుంచి. పర్వ్యూ చేస్తాది అని చెప్పి ప్రపోజల్ ఇచ్చా. కాస్ట్ అడుగుతున్నారు. నేనే 4 కరుక్కున్నా. ఇప్పుడు ఎవరి చేత చేపిస్తాం అది? అలాంటప్పుడు ఇంటర్నల్ టీమ్ కాలేదు. అందుకే అంటే నా ఒరాకిల్ టీమ్ తీసుకున్నాను సార్. ఒరాకిల్ AWS ముందు క్లౌడ్ ఫిక్స్ అవ్వండి తీసుకున్నా. అప్పుడు ఈ టీమ్ అంటే రెండు, ఇప్పుడు ఒక రిసోర్స్ 2 ఎందుకు నేర్చుకోకూడదు? నేర్చుకోవాలి సార్. ఇంకా అదే అనేది సార్. ఇప్పుడు అదే కావాలా? ఇప్పుడు కొన్నా సార్ తీసుకొచ్చిన AWS ఒకళ్ళు ఒరాకిల్ ఒకళ్ళంటే ఒప్పుకోరు. మల్టీ క్లౌడ్ ఉంటేనే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే. ఇప్పుడు అట్లా ఉన్నాడు 3 మంది ఉన్నారు జాబ్లు పోయి నేర్చుకున్నాడు. అవును, మరి అదే మరి ఇప్పుడు అచ్యుత్కి ఒరాకిల్ రాదు, వీడికేమో AWS రాదు. వీడికి AWS రాదు, ఒరాకిల్ రాదు. నేను నిన్న కొద్దిగా గట్టిగా చెప్పాను. అంటే ఉద్యోగం పోతుందని మాట నేను అనలేదు, కానీ ఇది కరెక్ట్ కాదు. సిఐసిడి ఇప్పటిదాకా ఎందుకు అవ్వలేదు అని అన్నా. సార్ అదేదో చాలా టిపికల్గా ఉన్నది. దీంట్లో ఏవో టిపికల్గా ఉండడం ఏంటి? ఒరాకిల్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఓకే, నిన్ను తెచ్చుకున్నది నేను ఎందుకు అని అన్నా. ఐ మీన్ లెట్స్ స్పీక్ ప్రాక్టికల్లీ. నువ్వు ఎందుకు నాకు పని చేస్తున్నావు? అక్కడ నాకు ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేయడానికి నేను తెచ్చుకున్నా. నువ్వు సాల్వ్ చేయకపోతే అప్పుడు నువ్వు నాకు ఎందుకు అని అన్నా. సెటప్ కూడా మొత్తం వేరే ఇచ్చి అతనికి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇచ్చేసి ఒక సిఎస్ఈడి పైప్ లైన్ సెటప్ చేయండి. నీకు నేర్చుకోవడానికి టైం ఉన్నది. అది ఫ్రీ కోర్సులు ఉన్నాయి. నువ్వు ఎందుకు జాయిన్ కాలా? ఈమెయిల్ వచ్చింది. సార్ అభిషేక్ ఏమన్నాడు సార్? అభిషేక్ నేనైతే చాలా గట్టిగా తిట్టానండి. ఓకే, ఇష్యూ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని అనడం. అంటే నిజంగా అతను చెప్పేది ఏదో ఇష్యూ ఉన్నది. ద ఇష్యూ ఈస్ డేటా ఇష్యూ. ఆడ ఇచ్చే అక్కడి నుంచి అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా ఎంట్రీ IMPS ఎంట్రీ తయారు చేస్తుంటే, అంటే IMPS ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఇచ్చే ID 1 2 3 4 అని వచ్చిందనుకో, లిస్ట్ ఆఫ్ ఆల్ ద IMPS ట్రాన్సాక్షన్స్ అని చెప్పి API అడుగుతుంటే ఆ వచ్చే ID 3421 అని ఉంటుందంట. అన్క్యాష్ వాడు నాకు ఇచ్చే డేటా యాక్యురేట్గా ఇవ్వట్లేదు, అందుకోసం నేను వీళ్ళకి ఏమన్నా బుర్రున్నదారా? నువ్వు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడివేనా? నీకున్న ఇష్యూ డేటా ఇష్యూ. API ఇవ్వడానికి ఏమైంది? ఇస్తే రాంగ్ డేటా ప్రెజెంట్ చేస్తాడు. అట్లీస్ట్ నువ్వు డిజైన్ కన్ఫర్మ్ అయిందా అంటే నేను ఈ ఫీల్డ్స్ ఇస్తాను అని చెప్పి ఫ్రంట్ ఎండ్ నోడ్కి చెప్పావా? అది కూడా లేదు. ఇంకా మరి ఏం డిజైన్? ఫస్ట్ ఈ డేటా సెట్స్ నేను ఇస్తాను నీకు ఈ ఫార్మాట్ లో, అది చెప్పడానికి ఏమైంది? డేటా రావడం, డమ్మీ డేటా ఇవ్వు. ఏదో డమ్మీ డేటా కాదు, రాంగ్ డేటా వస్తుంది. రాని అంతే కదా. ముందు API ఇస్తే తర్వాత ఫిక్స్
చేసుకోవచ్చు. నేను అదే సార్ చెప్పేది. యాక్చువల్లీ ఇదే ప్లాన్ చెప్పాను సార్. యూ డోంట్ నో, యూ డోంట్ అండర్స్టాండ్ అంటారు సార్. నేను ఎప్పుడో చెప్పాను సార్ ఇది ప్లాన్. డమ్మీ డేటా ఏమవుతుంది ఫార్మాటే కదా తప్పు. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ కొద్దిగా గట్టిగా చేసేసా. లైవ్ వెళ్ళాను సార్. కమిషనర్ సార్ కూడా అయిపోద్ది అంటున్నారు కదా, వారంలో సార్టెడ్ అయిపోద్ది అంటున్నారు. సీఎం ఆఫీస్ దాకా వెళ్ళింది అంటున్నారు. నేను నెక్స్ట్ వీక్ మోస్ట్లీ ఇక్కడ ఉండనండి. నేను నెక్స్ట్ వీక్ ఉండదులేను సార్ ఇంకా కాల్. టికెట్స్ అవి చూసుకోవాలి ఒకసారి. ఎక్స్పీరియన్స్ పర్సన్గా మాకు ఇంకో రూట్ చెప్పి అది సాల్వ్ అయ్యేటట్టు చూడాలి కానీ ఇంకా అక్కడే కూర్చుంటాడు సార్. వాళ్ళు ఇవ్వలేదు అని. అది అసలు డేటా ఇష్యూ అండి. దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఇటువైపు హేమంత్ ఈ కుర్రాడు జగన్నాథ్ ఏమో అడగలేకపోతున్నాడు. తనకి తెలియదు కదా. మొన్న ఈమెయిల్ చూసి ఈమెయిల్ మీరు పెట్టుకున్నారా? పెట్టమన్నాను సార్. తన సైడ్ తప్పు అవుతుంది కదా సార్. నేను తన్నే క్వశ్చన్ చేస్తా కదా అవ్వలేదని. ఇంకా బీపీపీఎస్ అవ్వకపోవడం ఏంటండి నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఈడేం చేస్తున్నాడు మరి? మొత్తం అంతా వాళ్ళ చేత చేపిస్తుంటే నేను ఏం చేస్తానంటే బీపీపీఎస్ తన దగ్గర ఇష్యూ అంటే ఎన్కాష్ ఇష్యూ అంటాడు. ఇప్పుడు సార్ట్ అవుట్ అయిపోతుంది సార్. ఫ్లో అర్థమైపోయింది. రవి వర్క్ చేస్తున్నాడు. రేపటికెళ్ళి సార్ట్ అవుట్ అయిపోతుంది మేడం అంటున్నాడు. మళ్ళీ టీంతో కాల్ పెట్టా సార్. ఇంకొకటి పెట్టాలి. అది రేపు పెట్టుకుందామా? సరే సార్. ఫ్రైడే కదా సార్. రేపు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉంటాను సార్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండండి. ఇట్స్ ఓకే. నేను ఆఫీస్లో ఉంటాను. పోనీ రేపేంటి? రేపు ఫ్రైడే కదా? అవును సార్. మీరు ఇంకా అది పెట్టలేదు సార్. మనీ ఇందులో రావు సార్. లేట్ అయిపోతే రీఫండ్ది ఇంకా మీరు రావు సార్. మరీ లేట్ అయిపోతుంది. అవునా? రావా? వస్తేలే కానీ మరి ఇంత లేట్ అంటే అదే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. నా అలాంటివి చాలా ఉన్నాయండి బాబు. మళ్ళీ రేపు వెళ్తానంటున్నారు. ఇప్పుడు సార్ట్ అవుట్ చేసుకుంటే ఫ్రీ అంట. నేను అక్కడ ఫుడ్స్ అవి నాకు ఈ పాలసీ ఒకటి తెలియదండి. అంటే వాట్ ఈస్ ఇట్? నాకు జనరలీ బయట ఇలాంటి వాటికి వెళ్తే దే డోంట్ పే ఫర్ ఫుడ్ బిల్స్ ఎక్సెట్రా. దే గివ్ ఏ స్టాండర్డ్ డైలీ ఎలవెన్స్. ఓకే, నువ్వు ఒకరోజు పలానా సిటీలో బతకడానికి నీకు $20 అవుతుంది, $50 అవుతుంది. సో $50 అంతే. నువ్వు ఆ $50 నువ్వు దాంతో తిను, ఏదైనా చెయ్యి, నీ ఇష్టం. దానికన్నా ఎక్కువ అయితే నీ చేతిలో పెట్టుకుంటావు. సో దట్స్ సంథింగ్ లైక్ దట్. అలా ఉంటుందా మన పాలసీ? లేకపోతే నువ్వు ఖర్చు పెట్టింది చూపించుకుంటే రీంబర్స్మెంట్ బిల్ వస్తుంది, ఇలా ఉంటుంది కదా? చూపించుకుంటే అంతే. దాని నా దగ్గర అన్ని బిల్స్ కూడా ఉన్నట్లేవు అయితే. ఎయిర్పోర్ట్ లంచ్ ఉండదా ఇక్కడ? ఉంటుంది కదా. ఇంకా 2:30 కదా. నిన్న ఈశ్వర్ వచ్చారు లంచ్ చేయడానికి. ఆయనకి అక్కడ చికెన్ అది ఇదంతా పెడితే
నేను యాక్చువల్లీ 1 month నుంచి నాన్ వెజ్ తినకుండా ఉన్నామండి యాక్చువల్లీ కార్తీక మాసం అని. ఈ ఈశ్వరు ఇందరిని ఇలాంటి వాళ్ళు తీసుకొస్తాడు. ఇప్పుడు నాకేంటి నిన్న ప్రణయ్ని తీసుకొచ్చాడా, ప్రణయ్ని తీసుకురావాల్సిన అవసరం లేదు నిన్న. ఓకే టెక్ మనం మాట్లాడుకుంటుంటే ఇప్పుడు UI UX ప్రణయ్ చేస్తాడు అంటాడు. నిన్న రెడ్డి గారు ఆయనకి నాకు ఇద్దరికి అంటే ప్రణయ్ ఇలా ఇస్తా అన్నాడు అది ఇది. నాకు ఇప్పుడు UI UX అక్కడ 4 ఉన్నారు UX వాళ్ళు. నీకెందుకు వీళ్ళు ఎందుకు బయటోడే నువ్వు అసలు బయటోళ్ళు ఎందుకు తీసుకుంటున్నావు అని నన్ను అంటారు. కాదు సార్ ఈయన తీసుకొచ్చారు అంటే ఆయనకి బుద్ధి పెట్టారు. ఇంకంతే మళ్ళీ అలానే చేస్తారు, మళ్ళీ తీసుకొచ్చుకో. ఎందుకంటే దాని నుంచి బయట ఇప్పుడు మనకు ప్రణవ్ ఊరికే చేయడు, బిల్లింగ్ వేస్తాడు. ఒక్కొక్క డిజైన్ 25,000-30,000 వేస్తాడు. ప్రణవ్కి నెలకి 35,000 ఇస్తున్నాడంట ఓన్లీ ఫ్లాట్ గా. ఎందుకు ఇస్తున్నాడు? ఇలా UI UX సపోర్ట్ చేయడం దగ్గర ఉంటే ఇంటర్నల్ ఉంటే బయట ఎందుకు ఇస్తున్నాడు? మరి అదే ఇప్పుడు మళ్ళీ అది అయిపోయిందా. ప్లస్ బిజినెస్ ఇంజిన్ BRE బిజినెస్ రూల్ ఇంజిన్ ఇలా కాంప్లెక్సిటీస్ అవి ఇవి మాట్లాడుతున్నా. మనోడేమే ఇక్కడ పక్కన అవ్వదు, కష్టం అది ఇది అని అంటున్నాడు. నేనేమో నాకు తెలిసిన సజెషన్స్ నేను ఇస్తున్నాను. ఇలా జరుగుతుంటే దీనికోసమే కదా మనం అది ఎవరది స్టార్ పౌస్ కాదు ఇంకో ఫన్ బుద్ధ నుంచి కొంతమంది బయటకు వచ్చేసారు. కొంతమంది ఫిన్ బుద్ధ నుంచి కొంతమంది బయటకు వస్తే వాళ్ళని వీళ్ళు కన్సల్టెంట్స్ కింద మనం వాడుకుంటున్నాము అని అన్నాడు. ఎవరు వాడుకుంటున్నారు, పర్వ్యూకి తెలిసి వాడుకుంటున్నారో లేదో తెలియదు. నాకు ఈ మాట అర్ణబ్ కూడా చెప్పాడు. వాళ్ళ కొంతమంది మనకి చెట్టు దగ్గర ఉండదు సార్, చక్కగా ఉన్నదాంతో వెళ్ళి బిజినెస్ చేయకుండా టైం పాస్ అంతా చేస్తాడు. ఉన్న లేని ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు పెద్దగా. ₹163 received on Bharat Pay.
కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వరు.